4 వర్సెస్ 4. పిచ్చనా కొడుకులు సార్ వీళ్ళు. కుంకుమల్లే మారి Hey guys, welcome back to the channel. This is Tillu Vlogs. మీకోసం అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చిన, మంచి ప్లేస్ కూడా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ కామెడీ. చాలా నవ్వుకూడదు. ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మనమైతే ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాం ఇండికా నుంచి. అండ్ మధ్యలో వెళ్తే అయితే మనం పెట్రోల్ ఇట్లా వేయించుకోవాలి. మన దగ్గర అయితే 1 ఎలక్ట్రిక్ ఉంది, మన పెట్రోల్ బైక్ ఉంది. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో అయితే పెట్రోల్ వేయించుకొని రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇగో మధుబాయ్ పెట్రోల్ కొట్టిస్తుండు. వాళ్ళు అక్కడనే ఉన్నారు. చిన్న కొడుకులు ఇల్లే. ఎవరైనా ఎలక్ట్రిక్ బండ్లో పెట్రోల్ కొట్టిస్తారా? చూడండి ఇల్లు గాయస్, పెట్రోల్ బంక్ వచ్చారు. చీప్ పో అన్నాడు అన్న అయితే. హ్యాపీ న్యూ ఇయర్. Who this? I pull up in a brand new whip. You gon' try me, that's real stupid. Go all out, it's all I do, babe. Hey, new phone, who this? I pull up in a brand new whip. You gon' try me, that's real stupid. Go all out, it's all I do, babe. ఫైనల్లీ మనమైతే లొకేషన్కి వచ్చేసినాము. సో ఇది మొత్తం టోటల్గా పార్కింగ్ అండ్ బయట మనకి ఫోటోలు దిగడానికైతే బాగుంటుంది. సో గుండుగోడు అయితే మన టికెట్ అయితే తీసుకుని పోయిండు. అండ్ అడల్ట్స్కి అయితే 10 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్. ఆన్లైన్ వాట్సాప్ లేదు. ఇంకా గర్ల్స్కి అయితే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. క్యాష్ లేవు. క్యాష్ లేవు. ఏ గుండు మా దగ్గర అయితే క్యాష్ లేకుండే. ఇక షాప్లో అడగంగా ఒక్క పర్సన్ ఇచ్చిండు. ఇక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవడం ఇక పైకి. ఈ ఎండ ఎక్కి చచ్చిపోతాం మనం దిగే వరకు. 4 రా. సో మనమైతే ఇప్పుడు పైకి అయితే ఎక్కుతున్నాము. దూరం పోవాలి. మళ్ళా వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. స్నాక్స్ పైకి పోయిన తినడానికి అన్ని ప్రిపరేషన్ ముందే ఉంటాయి పండుగను అయితే. నైస్ టీమ్. 4 వర్సెస్ 4.
నలుగురు ఉన్నాం, నలుగురు ఉన్నారు. చెట్టు అంటున్నా ఇంకా అది ఇస్తున్నా మీకు. వెళ్ళిపోవచ్చు. ఇదైతే పెద్ద మై నేమ్ ఈస్ విజ్జు కామా పిశాచ్. కామా పిశాచికి మరో పేరే విజ్జుగౌడ్. అమ్మాయిలు ఏందే జీవితం లేదు భయ, నిజమే కదా. మొట్ట గుడిపాలన్నా అమ్మాయిలే, బాగుపడాలన్నా అమ్మాయిలే. పై వరకు అదో చాలా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం గాయస్. పట్టుకోరా మాది ఎందుకు పట్టుకో. అరే పట్టుకోరా వాళ్ళ కింద ఫోన్. పిచ్చి లంజా వాడు. అసలేని మజా మజా అక్కడ ఉంటుంది, ఇక్కడేం కాదు. అందరు చీమల లెక్క లైన్ ఏమున్నారు ఆడ. ఒకప్పుడు మా తాత గుర్రాల మీద పోయేటాడంట. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతున్నాం. ఎందుకంటే వాళ్ళ తాత అందరికి ఇచ్చి పడేసిన గుర్రాలు అందరికి. ఇంకేమి ఇచ్చింది ఏమి వెళ్ళి ఇచ్చిండు థమ్స్అప్ బాటిల్. ఇదైతే ఎప్పుడు ఫోన్లోనే మోగుతాడు, పిల్లతో చాట్ చేసుకుంటా. చూడండి ఎంత లవర్ బాయ్. ఖాళీ ఫార్మల్స్ ఇక్కడ లవర్ బాయ్. ఇగో కాసేపు అయితే మనం ఇక్కడ కూర్చుందాం అంటున్నా, ఒక 10 minutes. ఇది మొత్తం కంటిన్యూగా ఎక్కితే చచ్చిపోతాం ఈయనే. ఎప్పుడైనా వస్తాయి కానీ పిల్లల మట్టి తీసుకురా కదా, ఎందుకంటే ఎప్పుడు పోయినా ఇంక ఒకటే ముచ్చట పిల్ల 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 పిల్ల. ఎవరు? అరే ముగ్గురు కనెక్ట్ అయింది, ఎవరెవరు కనెక్ట్ అవుతుంది. నాదైందేమో. అరే చూడూరు గాయస్ ఎట్లా అన్నాడు. 5 minutes స్లీప్ చేద్దాం. హలో కోతి కూడా ఎట్లా తినదు, కోతి తిన్నాడు తింటున్నాడు. కోతి కూడా అట్లా ఉండదు, ఎట్లున్నారు చూడు ఇద్దరు. అందరితో మంచిగా కపుల్స్ ఉంటే ఇద్దరు చూడు. ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు, వీళ్ళైతే 2 అబ్బాయిలు ఉన్నారు. పిచ్చనా కొడుకులు సార్ వీళ్ళు. ఇసోబాయ్ పోమా మామలా పోతున్నాం, మీరు వస్తారని మీరు తీసుకురా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. ఇంటికి బొచ్చలేదు. ఇవ్వండి గాయస్, ఇగో మనతో కూడా వచ్చిన 2 అమ్మాయి 4 అమ్మాయిలు అయితే పైకి పోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోవాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మధువాడు అయితే మా దగ్గర లేడు, అక్కడ ఒక అంకుల్ వాళ్ళకైతే ఫోటో తీస్తుండు. సో వాడు రాగానే మన మీద చిన్న ఒక ప్రాంక్ తీయడానికి ట్రై చేస్తున్నాము, ఆడియో ప్రాంక్. మీరు చూడండి మస్తు కామెడీ వస్తుంది. వాడు వస్తుండు, వాడు రాగానే స్టార్ట్ చేద్దాం ప్రాంక్. తొందర రారా మధు అమ్మ ఊరికిరా. హలో మదిగాడు మాట్లాడతాడంట. మదిగాడు మాట్లాడతాడంట. అదే బాగా మాట్లాడు. అయ్యో మధు మాట్లాడతాడు. ఆగాడు ఆడికి మాట్లాడు. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. ఇంటికాడ ఉంటాడు కూడా మాట్లాడు. మ్యూజిక్
హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు. ఇక మా వాళ్ళు ఉన్నారంటే నాకు ఎప్పుడు చెప్పలే హ్యాపీ న్యూ ఇయర్. మంచి అన్నలు చెప్తారు హ్యాపీ న్యూ ఇయర్. స్టెప్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళా. బా ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. చచ్చిపో ఈశ్వరుడు సర్దామని చూస్తుండు కింద పడి. ముందే ఫార్మల్ చేసిండు జారీ పడ్డాడు అనుకో వాళ్ళ అయ్యా. ఇంకా నా పేరు చెప్పిండు వస్తుంటే అయిపోయి నీ బతి కుత్త చెక్కేస్తాడు అయ్యా. నారపల్లి ఇంటికి వచ్చాడు. నీకుంది హలో గాయ్స్, ఆల్మోస్ట్ వచ్చేసాం ఆడికి. అప్పట్లో మనం లేమనుకో మన తాతలు ఎన్నో చేసిర్రు ఈడ. కానీ మనం అది తెలుసుకోవడానికి వచ్చినాం. మీకు కూడా చూపిస్తా ఏమేమి చేసిర్రు. అక్కడ ఏదో ప్యాకెట్ ఉందంట. ఏడారా అక్కడ ఎవరో ఏదో ప్యాకెట్ ఉందంట. కామసూత్రాలు ఉన్నాయంట ఆడ. పండువాడు వచ్చిండు ఆ ప్యాకెట్ తీసుకొని. పండువానికి అడుగురి ఈడే ఆ ప్యాకెట్లు వాడేసి ఏం తెలియదు అయ్యా. నువ్వేనా మీ తాత కట్టించిండు అందరు. తాత చేసిన ప్లేస్ నీకు తెలియదా? మా తాత ఏం చేసిందో చూపిస్తారండి. మా తాత అయితే బంగారం పెట్టినండి. ఎందుకే ఆధార్ కార్డు ఇంపార్టెంట్ అంటారు గర్ల్స్ కి. సో ఎవరైనా రావాలనుకుంటే గర్ల్స్ ఆధార్ కార్డు తీసుకొని రావాలి ఖచ్చితంగా. మర్చిపోతే ఇంటికి డైరెక్ట్ అనుకోకరు మీ సేఫ్టీ కోసమే. చేసినాం రా అంటే గిన్నె కూర్చున్నారు. ఈయన గోలా ఈయనకి ఎప్పుడు చూసినా తినుకుంటా చూడరా పిల్ల. ఇదిగోని ఒక మంచి ప్లేస్, విశాలమైన ప్లేస్. ఫోటోషూట్లు ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ. మీరు ఎవరితో వస్తే ఖాళీ ఖుషి అయిపోతుంది మీ పిల్ల అయితే. ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చినావా నన్ను అంటది. ఇక ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడెప్పుడు మా తాత కట్టించిందంట. మన నా కళ్ళకు వచ్చి చెప్పిండు ఒకసారి ఓరా మనోడా అని. ఇవ్వండి ఫోటోలు ఎంత మంచిగా తీస్తుర్రు ఇక్కడ. ఇంకో ఇది ఒక రూమ్. ఇది చూసిన పేర్లు ఎట్లా రాశారు. ఇంకా మదిగడ ఏదో చూపిస్తాడు అండి ఇక్కడ. ఇట్లా దీంట్లో స్నానాలు చేసేటోళ్ళు. ఇక్కడ ఒకటి ఉంది. కింద పోతారంట. కింద స్వరంగా ఉంటుంది. తెరవదు పోదాం మనం. ఉస్మాన్ బాయ్ అక్కడ ఫోటో మంచిగా వస్తుంది. ఇక్కడ నుంచి రాజు ఇక జనాలకి ఇట్లా చెప్పేటోళ్ళు. ఇక్కడ సైనికులు ఉండేటోళ్ళు, ఇక్కడ రాజు ఉండేటోడు. ఇక ఇక్కడ నుంచి చెప్పేటోళ్ళు అందరికి. ఇక అక్కడ గుర్రాలు పోయేటోళ్ళు. ఇప్పుడు జనాలు వస్తారు, అప్పుడు గుర్రాలు పోయేటి. తాత వచ్చేసినా. మనం పైకి పోతున్నాం. ఇదైతే ఈ కొంగ అయితే బొక్కలని దూరుతా అంటే ఆ బొక్కలు ఏం లేదురా. అది కిందికి రాదు. పైకి ఎట్లా పోవాలో నేను చెప్తా. మా తాత చెప్పిండు మొన్న. నేను కళలో చెప్పినా ఇక్కడ నుంచి పైకి భయపడకర్రీ.
మెల్ల మెల్ల చాలా ఏ ఉంది జాగ్రత్త జాగ్రత్త మెల్ల మెల్ల ఈసోగాడు వస్తుడా మెల్ల మెల్ల దుమ్మందుకు చెప్తున్నా బాడుకో ఇప్పుడు ఎప్పుడా పైనుంచి చాలా పడుకున్నాడు ఒక అన్న అయితే ఒకప్పుడు నిజంగా అట్లా పడుకుంటాడు వాళ్ళ ఏ కిందకి ఫోటోగ్రాఫ్ లేదు అది నిన్న అయితే ఫోటోలు తీసుకురు కాదు ఇక ఎంతమంది వచ్చారు టుడే న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు జనవరి 1 కాబట్టి చాలా మంది వచ్చారు ఇక ఎంతమంది వచ్చారు మీరు కూడా రావాలంటే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తారు ఫుల్ వీడియో చేశారు ఇవ్వండి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు అందరూ మన ఫోటో 4 సైజ్ ఇస్తుంది సో బాయ్ ఇట్లా తీయాలా బాయ్ నేను బాయ్ ఎట్లా తీయాలి నేను వద్దా ఇక అలిగిండి ఇక ఫోటోలు తీస్తలే అని సో బాయ్ ఎందుకు అట్లా చేస్తావు నేను తీస్తాగా నేను ఇక మధుడు అయితే ఇక ఖాళీ ఇక లవర్ బాయ్ ఇడు ఖాళీ చూస్తున్నా అన్నీ చూస్తున్నా షారుఖ్ ఖాన్ ఫేక్ షారుఖ్ ఖాన్ ఈవెన్ గాయస్ డాన్స్ నేర్చుకోవాలంటే ఈయన దగ్గర అంటే డాన్స్ నేర్చుకోరు మస్తు నేర్పిస్తున్నారు నాకు నేను వీళ్ళ దగ్గర నేర్చుకుంటా డాన్స్ లక్ష వచ్చిన వాళ్ళ వీళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను సో చూడండి పోజ్ ఇస్తున్నా మంచిగా ఉంది ప్లేస్ మంచిగా ఉంది దింపాలా పోయేటప్పుడు ఇట్లా పోవాలి దింపు దింపు దగ్గర మళ్ళీ పోయేటప్పుడు ఇట్లా రావాలి పాములు గీములు ఏమైనా ఉంటే చాలా చిన్నగా అయిపోయింది ప్లేస్ ఇది అయితే లైట్లు కూడా మీ తాతకు లైట్లు పెట్టరా అని నేను వస్తా లైట్లు పెట్టి అన్న ఆ కాలంలో లేదు ఆ కాలంలో ఇక్కడ మంట పెట్టేటోళ్ళు ఇట మంట ఆ పొక్కలు అప్పట్లో రాజు రాణికి ఇక్కడ నుంచి మొత్తం రాజ్యాన్ని చూపించేటాడు అంట అక్కడి నుంచి అక్కడ ఒక రాజు ఒక రాణి ఉన్నారు పోదాం నిజంగా చూపించారు లేదో చూద్దాం హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్ ఇవ్వండి ఒక రాణి ఒక రాజు నిజంగానే చూపిస్తుండు మొత్తం రాజ్యాన్ని వావ్ అప్పుడు మా తాత చెప్పింది నిజమే అనుకుంటా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా యూసఫ్ గారు వాళ్ళ రాణిని తీసుకొచ్చి మొత్తం చూపిస్తాడు అట్లనే ఉస్మాన్ గారు కూడా తీసుకొస్తాడు అది వావ్ బాగుంది చాలా తిన్నా తిన్నా ఆమ్ తిన్నా నిన్ను తిన్నా ఇగో ఇక్కడ ఏమైనా చేయొచ్చు అంట ఇగో మధుగాడు అయితే ఎగురుతుండు ఇక్కడ ఏం ఉస్మాన్ ఇక్కడ ఏం చేయటోళ్ళు రా చూపి ఇక్కడ ఏదో పెట్టిరా వావ్ సరే సరే నేను కొడుకుంటా రోకల బండ నిన్నేసి కొడతా ఇదేంది బాల్కనీ పేర్లు అయితే మస్తు రాసిర్రు ఈడ మీరు కూడా రాయండి గమ్మునీటి పోతారు మేము మళ్ళీ పైకి పోతున్నాం మళ్ళీ మేము ఇక్కడ ఫోటో తీద్దామని వచ్చినాం మళ్ళా ప్లేస్ అయితే మస్తు ఉంది ఈడ
మంచి విశాలమైన ప్లేస్ ఇది. ఏం చేసినా ఎవడేమన్నాడు. సో మనమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎక్కి సాలు అయిపోయింది. ఇప్పటికే దగ్గర 4 అవుతుంది. ఫోన్లో ఛార్జింగ్ ఇట్లా లేదు, 4% ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవడం డైరెక్ట్. వ్యూ అయితే బాగుంది కానీ పైకి ఎక్కడమే చాలా కష్టంగా ఉంది. బాయ్ పోతున్నాం. మళ్ళీ ఫుల్ ఎంజాయ్ ఏం చేయలేదు, ఎక్కి చచ్చిపోయినా వీడ. కొంచెం అయితే బాగానే ఉంది. ఇక రేపటి నుంచి నార్మల్ డేస్. ఇది చూడండి, ఈడైతే నిజంగా ఇంటర్వ్యూకే పోసి వచ్చిండు. వాళ్ళ ఇంట్లో ఇంటర్వ్యూ అని చెప్పి ఏదైనా వచ్చింది వీడికి. వాళ్ళన్న ఈ వీడియో చూస్తే కూర్చుంటా. చూడండి చూసు వాడైతే కింద ఇలా జారి పడతాడని అందరు కింద పడే అందరు మెయిన్ ఫ్రెండ్సే. పడేస్తావా? వ్యూ అయితే చాలా బాగుంది, బట్ ఎక్కలేక రావాలి. వాటర్ బాటిల్స్ ఇట్లా అన్నీ అయితే మెయింటైన్ చేయాలి పైకి వచ్చేటప్పుడు, లేకపోతే చూసుకోలేక చచ్చిపోతాం ఇక్కడ కింద పడి. మొత్తం ఫార్మ్ వేసుకొని రావద్దు. ఏదో డేట్కి వెళ్ళినట్టు వేసుకొచ్చింది అయ్యా గారు. మొత్తం పన్నాను ఫ్రెండ్స్, మొత్తం బీహార్. షూస్ పట్టుకోరా, నీకన్నా ఎక్కువ నువ్వు నా దోస్తు, నా జాన్ జిగిరి కింద పడగలరా ఇడికి అది. జాంగీర్ ఏడున్నావు? జాంగీర్ బాయ్ ఏడున్నారా? జాంగీర్ నడకే చంపాలా సర్కే ఉగేలా తక దింతాళా బామోయ గాచి గాచి గెలనే ఉండాలా జన్నమే వెంట పడేలా. మధు మెల్లవో, ఇంటిగా నా పేరు చెప్పి వచ్చినావు, మళ్ళా నన్ను అంటారు మళ్ళా. ఓ ఉస్మాన్ అడ్డేడు పోతున్నావు, నువ్వు కూడా నా పేరే చెప్పి వచ్చినావు. ఇటు దారే ఇక అందరు కలిసి మా ఇంటికి వస్తారు. ఇక మెల్లవో రే, మెల్ల మెల్ల మెల్ల. ఇగో ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఎక్కిరు, దిగేటప్పుడు చూడు ఎంత స్పీడ్గా దిగుతారు వీళ్ళు. కాదు ఎక్కేటప్పుడు అయినా వీడైతే కోతిగంతులు వేస్తుండు. కానీ మా యూసఫ్ గారు అయితే ఖాళీ పాప అనిపిస్తుంది. పాపం పోరాడు రాలేపోతుండు. కాదు చూడండి, దాన్ని ఏమంటారా, కాలుతో నడిచే దాన్ని పాదయాత్ర చేస్తుండు. పాదాల మీద నడిచే యాత్రను. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. గడ్లు ఏం చేస్తుండో. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే. పోయినప్పుడు అంటే ఇంటికి వెళ్ళి పల్లెలు ఇచ్చినా కొడుకు అందరూ మనైతే ఇంటికి పోతున్నాం గాయస్. నాకైతే మస్తు అనిపిస్తుంది ప్లేస్ అయితే ఇది. ఇలా చాలా మంది వచ్చారు, ఇంకా ఊతురు కూడా. ఇప్పుడు టైం 5 అవుతుంది. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఇక కొంచెం కష్టంగా ఉంది, నాకైతే మస్తు అనిపించింది. ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా గ్యాంగ్ మొత్తం తీసుకుని వద్దాం. మేము మా గ్యాంగ్ మొత్తం ఉంటారు, 30 మెంబర్స్ వాళ్ళు తీసుకుని వస్తున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ టిల్లు వ్లాగ్స్.